అందరికీ నమస్కారం. మీలో చాలామందికి ఎప్పటి నుంచి ఉన్నటువంటి డౌట్స్, నాకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి డౌట్స్. యాజ్ ఎ జర్నలిస్ట్గా కొద్దిపాటి క్లారిటీ ఇద్దామని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంది. దిస్ రైట్ టైం. పలాష్ ముచ్చల్, స్మృతి మందన్న వీళ్ళ పెళ్ళి ఆగిందా, పోస్ట్ పోన్ అయ్యిందా డిస్కస్ చేద్దాం. ఆనాడు ఉదయ్ కిరణ్కి చిరంజీవి గారి యొక్క కూతురు సుష్మితకి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పెళ్ళి ఎందుకు ఆగింది? ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా జరిగింది. మెహందీ వేడుక, హందీ అన్నీ జరుగుకునే కసట్ల పెళ్ళనగా ఇక్కడ పెళ్ళి ఎందుకు ఆగింది? మరలా స్మృతి మందన్నకి ఈ పలాష్ ముచ్చలకు సంబంధించి పెళ్లి ఆగిందా, పోస్ట్ పోన్ అయిందన్న విషయం పక్కన పెడదాం, మాట్లాడుకుందాం. ఆ రోజు ఉదయ్ కిరణ్కి సంబంధించి, చిరంజీవి గారి కూతురికి సంబంధించి పెళ్లి ఆల్రెడీ ఆగిపోయింది. అప్పట్లో ఆగిందంటే ఆగింది. ఆగిన తర్వాత కొన్నాటికి ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమె సుష్మిత కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ రెండు కూడా అరేంజ్ మ్యారేజ్. ఇక్కడ ముందు స్మృతి మందన్న అనేది పలాష్ ముచ్చలకు సంబంధించి చెప్తారు. మేరీ డికోస్టన్ కొరియోగ్రాఫర్తో ఇతను రిలేషన్లో ఉన్నాడని, స్మృతి మందన్నని అఫీషియల్గా పేరు కోసం పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మొత్తం డేటింగ్ అదేవిధంగా మొత్తం వేరే వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి ఇతను ప్లాన్ వేశాడు అని ఇతని మీద కోపంగా ఉన్న వాళ్ళు, లేదంటే ఇతను నిజ రహస్యాలు బయటపడదాం అనుకున్న వాళ్ళు కొన్ని పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఈ పలాష్ వాళ్ళ యొక్క చెల్లి పాలక ముచ్చలు ఏమన్నారంటే, ఒరే మూర్ఖులారా, స్మృతి మందన్న వాళ్ళ నాన్నగారు శ్రీనివాస మందన్న అంటే మా నాన్నకి చాలా ఇష్టంరా. ఆ అంకుల్కి అలా అయ్యేసరికి ఎక్కువ బాధపడుతూ మా అన్నయ్య ఏడుస్తూ కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నారా? స్మృతి మందన్న SM, ఆమె జెర్సీ నెంబర్ 1818, మా అన్న ఒంటి మీద పచ్చబొట్టు ఉందిరా, తప్పుడు అలా మాట్లాడకండ్రా, మా అన్నకి లేనిపోయిన అంటకట్టకండ్రా అని చెప్పి సామంది. ఈలోపు అమృత ముచ్చ, పలాష్ వాళ్ళ అమ్మ, ఆమె వచ్చేమంది, అరే పెళ్ళి ఆపింది మా అబ్బాయి, రద్దు కాల ఆపాడు అంటే పోస్ట్ పోన్ అయింది. అంకుల్కి ఆ రకంగా హార్ట్ ఇష్యూ వచ్చి ఉన్నప్పుడు ఇటువంటి సమయంలో పెళ్ళి ఏం చేసుకుంటామన్నాడు. ఈలోపు మావాడికి కూడా సరైన రెస్ట్ లేక కంటిన్యూగా వర్క్ ఉండడం వల్ల వాడికి హెల్త్ ఇష్యూస్ వచ్చున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు పెళ్ళి వద్దులేమ్మా, పోస్ట్ పోన్ చేద్దామని మా అబ్బాయి అన్నాడు అని ఈ పలాష్ వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు. క్లారిటీ బాగుంది. ఈరోజు స్మృతి మందన్నకు అభిమానులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తం ఏం చేస్తున్నారు, ఎక్కువగా ఈ స్మృతి మందన్న ఫ్రెండ్స్ ఏం చేశారు, ఎక్కువగా అసలు పలాష్ ముచ్చలతో కలిసి ఈ స్మృతి మందన్న ఒక్క ఫోటోని కూడా లేకుండా చేశారు. ఇక ఈలోపు స్మృతి మందన్న ఫ్యాన్స్ వచ్చి రిమైనింగ్ వచ్చి ఏం చేశారు, మేరీ డికోస్టన్ ఒక కొరియోగ్రాఫర్తో ఈ పలాష్ ముచ్చల్ రిలేషన్లో ఉన్నాడు, అది ఎవరు కనపడకుండా చీకట్లో మెయింటైన్ చేస్తున్నాడు, స్మృతితో మాత్రం బయట కనిపిస్తున్నాడు. ఈ విషయం మొత్తానికి ఎలాగో స్మృతి ఫ్యామిలీ తెలిసింది, అందుకే అతనిని ఇంకా దూరం పెట్టారు. అకస్మాత్తుగా పెళ్లి వద్దోడుకోవడం అంటే కరెక్ట్ కాదు కాబట్టి హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటలైజ్డ్ అయ్యాడు స్మృతి వాళ్ళ నాన్నగారు. అందువల్ల పెళ్లి ఆపేమో పోస్ట్ పోన్ చేస్తామని చెప్పొచ్చు కాబట్టి ఇలా చేశారు. ఈ ప్లాన్ కూడా స్మృతి మందన్న వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ గారిదే, ఎందుకంటే పరువు కాకూడదు కాబట్టి. ఎందుకు 2019 నుంచి రిలేషన్లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెళ్లి ఆపారన్నప్పుడు ఇన్నాళ్ళు మరి ఏం చేశారు, బ్లైండ్గా ఉన్నారేంటి అని అంటారు కాబట్టి అలా వద్దు, హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా అయిందని చెప్పొచ్చు కాబట్టి అని హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టుగా ఇలా చేశారు. నిజంగా వచ్చి ఉండకూడవచ్చు అని వైపు అంటున్నారు. చాలా ప్రాక్టికల్గా మరలా మాట్లాడుతున్నారు. ఇతనికి సంబంధించి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అది వీళ్ళకి తెలిసి అకస్మాత్తుగా పెళ్లి ఆపాలంటే ఎలా ఏంటో తెలియక హార్ట్ స్ట్రోక్ అని చెప్పి ఆపారనేది ఒకటి. ఆయనకి నిజంగానే ఇవన్నీ తెలిసి హార్ట్ స్ట్రోక్ వచ్చిందనేది 2. 3 అసలు ఆపడానికి రీజన్స్ వచ్చేసి ఈ పలాష్ యొక్క వరస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమి కాదు, అంత బ్రహ్మాండంగా ఉంది. ఓన్లీ ఇతను నిజంగానే హెల్త్ ఇష్యూస్ రైజ్ అవడం వల్ల పలాష్ మన స్మృతి మందన్న నాన్నగారికి అందుకు పోస్ట్ పోన్ అని చెప్పేసి ఇలా మరలా క్లారిటీ ఇస్తున్నాను. స్మృతి మందన్న ఫ్యామిలీ సైడు ఒక్కళ్ళు కూడా ఈ పెళ్ళి మరలా జరిగిద్దని కానీ, ఈ పలాష్తో స్మృతి కలిసినటువంటి ఫోటోలు కానీ, మన హల్దీ మెహందీ వేడుకలు కానీ ఒక్కటి ఉంచలా. కేవలం పలాష్ వాళ్ళ చెల్లి అమ్మ వీళ్ళు మాత్రం రెస్పాండ్ అయ్యారు పెళ్లి జరిగిద్ది అని చెప్పేసి. స్మృతి మందన్న ఫ్యామిలీ సైడ్ నుంచి ఒక్కళ్ళు కూడా పెళ్లి జరిగిద్దని కానీ, పెళ్లి ఎందుకు ఆపామని కానీ ఎవ్వరూ చెప్పలే. ఓన్లీ వాళ్ళ స్మృతి మందన్న ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళు చెప్తుంది ఒకే ఒకటి, నాన్నగారికి హెల్త్ బాగాలేదు, ఈ సమయంలో పెళ్లి కరెక్ట్ కాదు, ఆపేసి, దట్స్ ఇట్. ఇక నిజం ఏంటంటే మనకు కరెక్ట్ రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే పలాష్ మీద కోపంతో కావాలని మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ పోస్టులు వైరల్ చేసి ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమై ఉండొచ్చు, బయట పెట్టి ఉండొచ్చు. స్మృతి మందన్న వాళ్ళు ఎలా చెప్పాలంటే తెలియక వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు. కమింగ్ టు ఉదయ్ కిరణ్కి సంబంధించి చిరంజీవి గారు బ్రహ్మాండంగా అందరికీ పరిచయం చేసుకుంటూ వచ్చినట్టు కాబేలుడు అన్నట్టు ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది వైరల్ అవుతున్నటువంటి 2 న్యూస్లు. అందులో ఏ న్యూస్ ఏది అబద్ధం లేదా 2 అబద్ధాలు అన్నది నాకు తెలియదు. బట్ ఛాన్స్ ఎక్కువ ఉంది అన్నట్టు నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ ఎవరికి సరైన రీజన్ తెలియదు కాబట్టి. సరే, పాయింట్కి వస్తున్నాం. ఉదయ్ కిరణ్ నాకు ప్రత్యేక అభిమానం, చిరంజీవి ఇంకా గౌరవం.
సో కాబట్టి నేను ఎక్కడ కూడా ఎవరి పని కూడా తగ్గించే ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఉదయ కిరణ్కి సంబంధించి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చిరంజీవి గారి కూతురుతో ఈ ఉదయ కిరణ్కి సంబంధించి గతంలో ఒక లవ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి వెళ్ళి ఉదయ కిరణ్ నేను ఎంతో ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకుందని చెప్పేసి అనుకున్నాం, బట్ ఈలోపు మీ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యేసరికి మీ అమ్మాయితో పెళ్లి చేద్దాం మీరు అనుకునేసరికి ఓకే అన్నాడు, మరి నా పరిస్థితి ఏంటని చెప్పేసి అమ్మాయిలు అడిగిందని, అలా క్రాస్ చెక్ చేసినప్పుడు అంత నిజమైతే తెలిసిందని, రేపటి సుష్మితని పెళ్లి చేసుకున్నా మరలి ఈ అమ్మాయితో ఉంటాడని చెప్పేసి అనిపించి అలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని చెప్పేసి ఒక వార్త. ఎందుకు ఆ తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక ఎవరైతే నేను అతను ప్రేమించుకోవాలని చెప్పేసి అన్నారో మరి అమ్మాయిని చేసుకోవాలి, ఉదయ కిరణ్ చేసుకోవాలా అంటే అది అబద్ధమే కదా. మేబీ కావాలని కట్టుకథ క్రియేట్ చేసేసి చిరంజీవి దగ్గరికి వెళ్ళి చెప్పుండొచ్చు కదా, తెలియదు ఎవరికి. రెండోది సేమ్ ఈ పలాష్ ముచ్చిలు ఎలాగైతే స్మృతి అఫీషియల్గా నాకు భారీగా ఉంటుంది, అన్అఫీషియల్గా నాకు నచ్చినట్టు నేను చేస్తానన్నట్టుగా ఉదయ కిరణ్ కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎక్కడో ఈ సినిమా యాక్టర్ గ్యాదరింగ్లో సంథింగ్ ఏడో ఉన్నప్పుడు ఫ్లోలో అన్నట్టు ఏమన్నట్టు, చిరంజీవి గారు కలుడు అవడం అంటే అంతకుమించిన అదృష్టం నాకేం కావాలి, సుష్మిత వచ్చి నన్ను ప్రేమించుకొని నేను చేసుకుంటున్నాను, నాకు ఆమె అంత ఇష్టం లేదు, బట్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా లైఫ్ నేను బతుకుతాను, నాకు నచ్చిన వాళ్ళతో ఉంటానని చెప్పేసి అన్నాడు. ఆ విషయము అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు విని చిరంజీవి గారికి చెప్పేటప్పటికి క్రాస్ చెక్ చేసుకొని అప్పటికి పెళ్లి తెచ్చుకొని చెప్పేసి అదొక వార్త. నిజమేంటన్నది చిరంజీవి గారికి తెలుసు, ఉదయ కిరణ్ ఫ్యామిలీకి తెలుసు. ఉదయ కిరణ్ అక్కగారు పాపం సమ్ టైమ్స్ చాలాసార్లు రివీల్ చేస్తుండేవాళ్ళు ఆ బాధని, బట్ రీజన్ ఏంటంటే ఆమె ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. లాంగ్ బ్యాక్ నా ఫేస్బుక్ ఫ్రెండ్గా కూడా ఆమె ఉన్నారు, మరి ఇప్పుడు ఆమె ఎక్కడున్నారంటే నాకు ఐడియా లేదు. సో విషయం ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందన్న రీజన్ నాకు తెలిసి ఇప్పటివరకైతే ఎవరు కరెక్ట్గా చెప్పాలా. ఉన్న రెండు పాసిబిలిటీస్ ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన చూస్తే ఇవే. తర్వాత సుష్మితకి సంబంధించి పెద్ద కూతురు వివాహం జరిగింది, ఉదయ కిరణ్ కూడా ఆ తర్వాత పెద్ద కూతురు వివాహం జరిగింది. బట్ ఉదయ కిరణ్ చనిపోవడానికి రీజన్స్ ఏంటి అన్నప్పుడు చిరంజీవి గారి కూతురుతో ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి వద్దనుకునేసరికి అప్పటి వరకు ఉదయ కిరణ్తో సినిమా తీద్దామని చెప్పేసి చాలామంది ఏమంటారు చెక్కులు రాసేసుకొని సంతకాలు తీసేసుకొని మొత్తం రెడీగా ఉన్న వాళ్ళు చిరంజీవి గారి కూతురుతో పెళ్లి చెడిపోయిందా, అమ్మమ్మో చిరంజీవి గారికి ఇది వెళ్ళలేం అన్నట్టు ఈ ఉదయ కిరణ్ గారు ఎవరైతే సంతకాలు చెప్తున్న డేట్స్ అని చెప్పేసి అంతా క్యాన్సిల్ చేసుకుంటూ వేరట. ఇదే విషయం పరచూరు వెంకటేశ్వర సైతం చెప్పున్నాడు ఇండైరెక్ట్గా. ఏమని, చిరంజీవి గారి కూతురుతో పెళ్లి చెడిపోయింది కాబట్టి అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడంటే ఆయన ఒక మంచి కథ కూడా రెడీ చేసాం, ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళాలి, ఎంతలో మరి ఏమైందంటే ప్రొడ్యూసర్ వెనక తగ్గాడయ్యా అన్నాడు. అంతకుముందు కూడా చాలామంది ఇలాగే చేశారు ఉదయ కిరణ్తో. అఫ్కోర్స్ అతను సినిమాలు బాగానే పడ్డాయి కానీ హిట్లు కాలేదు. అండ్ ఆ తర్వాత మరి ఎందుకో ప్రాపర్ వేలో పాపం హ్యాండిల్ చేసుకోలేకపోయాడు, దానివల్ల ఇలా అయిపోయింది. ఈవెన్ తేజ సైతం చెప్పాడు, తేజ డైరెక్టర్ సైతం ఉదయ కిరణ్ లైఫ్ పెట్టుకుంటే నా బెస్ట్ ఎఫర్ట్స్ నేను పెట్టాను, బట్ ఆ అబ్బాయి సైకలాజికల్గా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ రకంగా అయిపోయాడని చెప్పేసి అన్నారు. అతను క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అతను పెళ్ళైన తర్వాత అతనికి రేజ్ అయినటువంటి కొన్ని పర్సనల్ ఇష్యూస్, ఇంకొన్ని రకరకాల భార్య సైడ్ అవన్నీ ఇంకా అవన్నీ. సో ఆమెను తప్పట్లేం కాబట్టి ఇప్పుడు నేను కొత్త అసలు ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఏమంటానంటే ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి అయ్యడానికి మధ్యలో కావాలని కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసి పెళ్ళి చెడగొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది అనుమానాలు క్రియేట్ చేసి లేనిపోయిన సమస్యలు వస్తారా బాబు అన్నట్టుగా క్రియేట్ చేసి అలాగే కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు నిజమే కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇక దీన్ని ఆపకుండా ఎలా ఉంటారు, ఆపుతూ ఉంటారు. సో చిరంజీవి ఉదయ కిరణ్ విషయంలో ఏం జరిగిందంటే ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి, మరలా ఆలోచించుకోండి, ఇంకెప్పుడు ఉదయ కిరణ్ విషయంలో చిరంజీవి తప్పు పట్టకండి. ఎందుకంటే ఆ తర్వాత ఉదయ కిరణ్కి అవకాశాలు వచ్చాయి, బట్ ప్రాపర్ వేళ అతను నిలుపుకోలేకపోయాడు. చిరంజీవి గారు వచ్చేసి ఆయన పనులు ఉండిపోయాడు తప్ప ఏ రోజు ఉదయ కిరణ్ విషయంలో నేను ఎక్కడ కూడా నెగిటివ్గా ఉండదు లేదు. కావాలని చెప్పేసి ఇంకా బురద చల్లాలి చిరంజీవి అని చెప్పేసి దయచేసి అది వద్దు. నెక్స్ట్ ఈ పలాష్ ముచ్చిల విషయంలో స్మృతి మందన్న ఫ్యామిలీ ఓపెనే చెప్తే తప్ప పెళ్లి ఎప్పుడో ఏంటో అప్పటి వరకు పెళ్లి జరగనట్టే, పెళ్లి ఆగినట్టే, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టే లేక. ఈ పలాష్ ముచ్చిల విషయంలో ఆ మేరీ డెనోరా సమ్ ఓకే లెట్ ఇట్ బి, పేరు మర్చిపోయాను, మేరీ డిసోజా పర్సన్ కొరియోగ్రాఫర్, ఆమె నిజంగా రిలేషన్లో ఉన్నాడా లేదు ఇదంతా కూడా కల్పితమా, అవన్నీ కూడా రానులో తెలుస్తాయి. బట్ మళ్ళీ చెప్తే గుర్తుంది, మీరు చాలామందికి తెలియాలి, ఒకసారి ఎంగేజ్మెంట్ అయింది అంటే పెళ్ళి అయ్యే లోపు హడ్డల్స్ కుప్పలు ఉంటాయి. అందుకే కేర్ఫుల్గా ఉండాలి. నా ఉద్దేశంలో అయితే అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక ఎంగేజ్మెంట్ జరగాలి. ఎంగేజ్మెంట్ అంటే కొద్ది రోజులకి పెళ్ళి అనేది పెట్టుకోవాలి. ఎంగేజ్మెంట్కి పెళ్లి కనుక ఎక్కువ గ్యాప్ కనుక ఉందనుకో తెలిసి తెలియకుండానే ఏదో ఒక హడ్డల్స్ వస్తూనే ఉంటాయి. అందులో లేనిపోయిన అనుమానాలు, కమ్యూనికేషన్ గ్యాప్లు అన్నీ మంచిగా ఉన్నా సరే ఎవడో ఏదో పొల్లయినప్పుడు తెలిసి తెలియకుండా డిస్టర్బ్ అయిపోతాం. అందుకే ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్య ఎక్కువ గ్యాప్ ఎప్పటికీ ఉండకూడదు.